ఎవడరా వీడు ఇండియా చీటింగ్ చేసింది అంటున్నాడు అని తమ్ముని చూసి నన్ను తిట్టుకుంటున్నారా? యాక్చువల్లీ తెలుసు కదా, ఏదో క్లిక్ బైట్ కష్టాలు ఒప్పుకోక తప్పదు, ఎందుకంటే కొత్త కొత్త ఛానల్ కాబట్టి. కానీ లోపల మాత్రం అసలు ఫ్యాన్స్ ఎమోషనల్ స్టఫ్ అలాంటిది ఏమి ఉండదు. సో మ్యాటర్కి వచ్చేద్దాం. ఫోర్త్ T20Iలో అంతగా ఏం జరిగింది, అసలు ఇండియా చీటింగ్ లేదా రూల్ని కాస్త క్రాస్ చేసింది అనే టాపిక్ ఎందుకు వస్తుంది? ఫోర్త్ T20Iలో ఏం జరిగింది వివరంగా చెప్పుకుందాం. అందుకే కదా నేను ఉన్నది క్రికెట్ విహారీ ఛానల్ ఉన్నది. కొత్తగా చూస్తున్నారా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే ఫోర్త్ T20 జరిగింది పూణేలో, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. మనం ఈజీగా గెలిచేసాం, అంటే ఈజీగా గెలవలేదు, థ్రిల్లింగ్ విక్టరీ అయితే సాధించాము. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ మనం కైవసం చేసేసుకున్నాము. అంటే హోమ్ సిరీస్లో, హోమ్ T20 సిరీస్లో మన సూపర్ రికార్డ్, అంటే కన్సిక్యూటివ్గా 17th హోమ్లో 17th T20 సిరీస్ విక్టరీ అనమాట మనం సాధించినది హోమ్ గ్రౌండ్స్లో. సో ఆ ఫ్యాబులస్ రికార్డ్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో వివరంగా చెప్పుకుందాం. సెకండ్ ఇన్నింగ్స్ నుంచి వెనక నుంచి వద్దాం అనమాట. ఇంగ్లాండ్ ముందు 182 టార్గెట్ పెట్టాం అనమాట. మనం 180 టార్గెట్ పెడితే పవర్ ప్లేలో బెండకట్టి చితక్కోటి పారేశాడు అసలు. లైక్ 200 పైగా స్ట్రైక్ రేట్తో 6 overs నుండి 60+ స్కోర్ చేశారు. పవర్ ప్లే ఆఖరి బాల్కు బెండకెట్ను అవుట్ చేసి బ్రేక్ త్రూ ఇచ్చాడు రవి బిష్ణోయ్ అనమాట. సో అక్కడి నుంచి కాస్త ఇంగ్లాండ్ డల్ ఫేజ్ నడిచింది. వెంటనే స్పిన్ ట్రాప్లో చిక్కుకొని వాళ్ళు వికెట్లు కోల్పోయారు. కానీ ఆ తర్వాత హ్యారీ బ్రూక్ వచ్చాడు అనమాట. హ్యారీ బ్రూక్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 50 స్కోర్ చేశాడు 200+ స్ట్రైక్ రేట్తో. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇండియా చీటింగ్ లేదా ఇండియా రూల్ దాటింది అన్న కైండ్ ఆఫ్ నెగిటివ్ కామెంట్స్ మేబీ ఇంగ్లీష్ ఫ్యాన్స్ నుంచి కానీ లేదా ఇండియాలోనే కొంతమంది నుంచి కూడా రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం 181 స్కోర్ చేశాం కదా, అందులో కీలక పాత్ర శివం దుబేది. శివం దుబే 50+ స్కోర్ చేశాడు. తనతో పాటు హార్దిక్ పాండ్యా కూడా 50 స్కోర్ చేశాడు అనమాట. శివం దుబే ఆ ఇన్నింగ్స్ సమయంలో ఒక బౌన్సర్ తన హెల్మెట్కి తాకింది అనమాట. కంకషన్, లైక్ హెల్మెట్కి తాకింది. తన ఇన్నింగ్స్ కంటిన్యూ చేశాడు, కానీ మిడ్ ఇన్నింగ్స్ టైంలో కంకషన్ చెక్ చేస్తే మేబీ అంత సేఫ్ లేదా ఫిట్ లెవెల్లో లేడు అని తెలిసిందనమాట. కాసేపటి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో ఫీల్డింగ్ ఫస్ట్ సబ్స్టిట్యూట్స్ వచ్చారు. మేబీ శివన్ దుబే మళ్ళీ రికవర్ అయ్యి వస్తాడేమో అని మామూలుగా జనరల్ సబ్స్టిట్యూట్స్ వచ్చారు. కాసేపటికి తెలిసింది ఏంటంటే హర్షిత్ రాణా సబ్స్టిట్యూట్గా ఫీల్డింగ్ చేస్తున్న హర్షిత్ రాణాని కంకషన్ సబ్స్టిట్యూట్గా అనౌన్స్ చేశారు. సో సబ్స్టిట్యూట్కి కంకషన్ సబ్స్టిట్యూట్కి తేడా ఏంటి? సబ్స్టిట్యూట్ వచ్చాడు అనుకో, ఆ ప్లేయర్ తిరిగి రావాలి, అప్పటి వరకు ఫీల్డింగ్ చేస్తున్నాడు అంతే, తను ఇంకేమీ చేయకూడదు, బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ చేయకూడదు ఆ సబ్స్టిట్యూట్. కంకషన్ సబ్స్టిట్యూట్ కాదు, అలా కాదు. సుమారు ఒక 5-6 ఏళ్ల క్రితం ఈ కంకషన్ సబ్స్టిట్యూట్ రూల్ వచ్చిందనమాట. సో ఎవరికైనా ప్లేయర్ తలకి గాయమై కంకషన్కు గురైతే అదే లైక్ టు లైక్ రీప్లేస్మెంట్, అంటే అలాంటి స్కిల్ సెట్స్ ఉన్న ప్లేయర్నే టీం మళ్ళీ టీంలోకి తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఫైనల్ 11లోకి తీసుకున్నట్టు అనమాట. ఆ ప్లేయర్ బ్యాటింగ్ చేయొచ్చు, బౌలింగ్ చేయొచ్చు. సో ఈ కంకషన్ సబ్స్టిట్యూట్ రూల్స్ గురించి కాస్త చెప్పుకుందాం. కాస్త ట్రిక్కీ ఉంటాయి. ఐసీసీ రూల్స్ ప్రకారం ఏంటంటే, యాక్చువల్లీ వాటిని రూల్స్ అనకూడదు, లాస్ అనాలి. క్రికెట్లో లాస్ ఉంటాయి, రూల్స్ ఉండవు. సమ్వాట్ రెండు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అలాంటివి అనమాట. ఆ లా ఏం చెప్తోందంటే, ఒక ప్లేయర్ కంకషన్ గురైన తర్వాత టీం ఈ ప్లేయర్ని మేము నామినేట్ చేస్తాం కంకషన్ సబ్స్టిట్యూట్ కింద అని మ్యాచ్ రిఫరీకి చెప్తుందనమాట. ఈ ప్లేయర్ మేము సబ్స్టిట్యూట్గా తీసుకుంటున్నామని. మ్యాచ్ రిఫరీ ఫైనల్ డెసిషన్ తీసుకుంటాడు. లైక్ తను లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంటా కాదా, తను అగ్రీ అయితేనే, మ్యాచ్ రిఫరీ ఒప్పుకుంటేనే ఆ ప్లేయర్ కంకషన్ సబ్స్టిట్యూట్గా వస్తాడు. సో ఇక్కడ ఏం జరిగింది, శివం దుబే కంకషన్ గురయ్యాడు, తన ప్లేస్లో హర్షిత్ రాణా వచ్చాడు. శివం దుబే ఏమో మెయిన్ బ్యాటింగ్, బౌలింగ్లో పార్ట్ టైం, అంటే బ్యాటింగ్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. 2 ఓవర్లు వేస్తాడేమో మహా అయితే. కానీ ఇక్కడ ఏం జరిగింది, శివం దుబే కంకషన్ గురవడంతో ఒక ప్యూర్ బౌలర్ని తీసుకొచ్చేసారు, పేస్ బౌలర్. అంటే హర్షిత్ రాణా ఇవాళ 150 km/h మార్క్ కూడా టచ్ చేశాడు, అంత జెన్యూన్ పేస్ బౌలర్. సో శివం దుబే ఖచ్చితంగా ఆ రేంజ్ బౌలర్ అయితే కాదు, ఖచ్చితంగా 2-3 ఓవర్స్ అయితే వేయగలడు, కానీ ప్యూర్ బౌలర్ కాదు. సో అది లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ కాదు అని నా ఒపీనియన్. కానీ మ్యాచ్ రెఫరీ ఖచ్చితంగా ఒప్పుకొనే ఉంటాడు, అందుకే హర్షిత్ రాణా వచ్చాడు. బట్ అది ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికీ తెలియదు. నాకు తెలిసినంత వరకు కూడా శివం దుబేకి ఈ స్క్వాడ్లో లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ అంటే రమణ్దీప్ సింగ్. తన కూడా శివం దుబే స్కిల్ సెట్ ఉన్నవాడే. మెయిన్ బ్యాటింగ్ తన మెయిన్ అట్రిబ్యూట్, బౌలింగ్లో 2-3 ఓవర్స్ చిప్పింగ్ చేయగలడు అనమాట. సో అలా చేసి ఉండాల్సింది. మేబీ ఆ కంకషన్ సబ్స్టిట్యూట్ నాకైతే కరెక్ట్ కాదనిపించింది. మ్యాచ్ రెఫరీ ఒప్పుకున్నాడు కాబట్టి ఇట్స్ వెల్ విత్ ఇన్ ద లాస్ ఆఫ్ ద గేమ్. మేబీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ఐసీసీ దగ్గర అపీల్ చేయొచ్చేమో, ఇలా ఎందుకు రెఫరీ అలౌ చేశారు అని. సో ఇది పెద్ద కాంట్రవర్సీ కింద మారుతుంది. ఆల్రెడీ మైకెల్ వాన్ లాంటి వాళ్ళందరూ ట్వీట్స్ వేసేశారు, లైక్ అది లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ ఎలా అవుతుంది అని చెప్పేసి. సో ఇంత ఎందుకు కాంట్రవర్సీ చెప్తోంది, హర్షిత్ రాణా వచ్చిన తర్వాత 3 కీలకమైన వికెట్లు తీసాడనమాట. 3 వేరే సందర్భాల్లో ఎప్పటికప్పుడు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కి బ్రేక్స్ వేయడంలో మిగతా బౌలర్లతో తను కూడా క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. అందుకే అది మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయింది కాబట్టి ఇంత కాంట్రవర్సీ జరుగుతుందని. సో చెప్పలేము ఐసీసీ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుందో, అసలు ఈసీబీ అపీల్ చేస్తుందో లేదో. పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో అయితే కెప్టెన్ జాస్ బట్లర్ చెప్పాడు, వీఆర్ నాట్
సాటిస్ఫైడ్ విత్ దట్ డెసిషన్, కంప్లీట్లీ డిసప్పాయింటెడ్, అది కరెక్ట్ కాదు అని జాస్ బట్లర్ అవుట్ రైట్ స్టేట్మెంట్ ఇచ్చేసేసాడు అనమాట. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈసీబీ అండ్ ఐసీసీ దీన్ని ఎలా డీల్ చేస్తుందో చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. సో అది పక్కన పెట్టేస్తే ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ 182 స్కోర్ చేయలేక 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. మనం ఇంకొక మ్యాచ్ ఉండగానే 3-1 సిరీస్ కైవసం చేసుకున్నాము. సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన శివం దుబాకి వచ్చింది. ఇది ఒక కంప్లీట్ టీమ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఒకే ఒక్క బాధ ఏంటంటే సంజు శాంసన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఫామ్ అందుకోలేకపోతున్నారు. సంజు శాంసన్ మరోసారి షార్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా ఆశించినంతగా స్కోర్ చేయలేకపోతున్నాడు. తన లాస్ట్ 7 ఇన్నింగ్స్లో ఒక్క 50 కూడా చేయలేదు. ఎందుకంటే ఇది మనకు తెలిసిన సూర్య కాదు, అందుకే డిసప్పాయింట్ అవుతున్నాం. జనరల్లీ ఇలాంటి ప్యాచ్ అందరికీ వస్తుంది, కానీ సూర్యకుమార్కి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇండియా ఒక దశలో 2వ ఓవర్లోనే వరుసగా 3 వికెట్లు కోల్పోయింది. ఒక్క రన్ స్కోర్ చేయకుండా ఇన్నింగ్స్ 2వ ఓవర్లో 3 వికెట్లు. అక్కడి నుంచి కోలుకొని 181 స్కోర్ చేశామంటే మిడిల్ ఆర్డర్ రింకు సింగ్, శివం దుబే అండ్ హార్దిక్ పాండ్యా కీలకమైన రోల్స్ ప్లే చేశారు. ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. వరుణ్ చక్రవర్తి మరోసారి బౌలింగ్లో తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. 4 మ్యాచ్ల్లో 12 వికెట్లు తీశాడు. 5 మ్యాచ్లో ఇంకా వికెట్లు తీస్తాడు. ఒక సిరీస్లో ఎక్కువ వికెట్లు తీసిన ఇండియన్గా రికార్డు సృష్టించబోతున్నాడు, అది మాత్రం పక్కా. సో సిరీస్ అయితే డిసైడ్ అయిపోయింది. 5th మ్యాచ్ ముంబైలో February 2 జరగబోతోంది. ఆ మ్యాచ్లో మన వాళ్ళు బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్కి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. సో 5th మ్యాచ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ క్రికెట్ విత్ విహారీ. బాయ్.